రాజమండ్రిలో కల్తీ పాల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతులు కృష్ణవేణి, రమణి, రాధాకృష్ణ, శేషగిరిరావుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ పాలతో పలువురికి అన్యూరియా, డయేరియా, కిడ్నీ సమస్యలు వచ్చాయి. రాజమండ్రిలో పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు. బాధిత కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి గణేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు చెప్తున్నారు.